హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు తీయగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పుగా ఉప్పు ఉప్పుగా అన్ని రకాలు 4 రకాల టేస్ట్ తెలిసేటట్టు వితౌట్ ఆయిల్ ఒక జామ్ లాంటి పచ్చడి చేసి చూపిస్తాను. ఇది రోటీస్‌కి, బ్రెడ్‌తోని, పెరుగన్నంలోకి అన్నిట్లోకి బావుంటుంది. దీనికి ఏం కావాలంటే 4 కప్పులు మామిడి తురుము తీసుకోవాలి. కలెక్టర్‌కాయ గానీ, బైగనపల్లి మామిడికాయ గానీ ఈ 2 కాయలు. ఒక 4 కాయలు తీసుకుంటే 4 కప్పులవుతుంది. పెద్ద సైజ్ అయితే 3 కాయలైతే సరిపోతుంది. తురిమి తురుము ఎంతుందో దానికి ఈక్వల్‌గా బెల్లం అంతే. 4 కప్పులు తీసుకుంటే 4 కప్పులు బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ అస్సలు అవసరం లేదు దీనికి. అలా స్టవ్‌లో కడాయి పెట్టి డైరెక్ట్‌గా వేసేసుకోవడమే. అన్నీ కలిపి వేసుకుంటే బెల్లం వేయగానే అందులో నీరంతా బయటకొస్తుంది. ఆ తర్వాత ఇంకా సాల్ట్ వేస్తే ఇంకా వాటర్ ఏముంది ఇంకా ఓపెన్ మనకంతా వాటరీగా అయిపోతుందన్నమాట. నీళ్ళగా మీరు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది. చూడండి అలా మనం కలుపుతా ఉండగా మీకు ఇంకా సాల్ట్ వేయకుండానే మీకు ఇలా తయారైపోతుంది. ఆ తర్వాత మీకు సాల్ట్ వేస్తే ఇంకా వాటర్ ఎక్కువ వస్తుందన్నమాట. ఒక 2 స్పూన్లు క్రిస్టల్ సాల్ట్ వేసాను. మీరు నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు, పర్వాలేదు. ఆ తర్వాత దీనిలో మనం కారం 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇది మీరు చాలా తొందరగా అయిపోతుంది. అలా హైలో పెట్టైనా తొందరగా చేసేసుకోవచ్చు. ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు ఇవన్నీ కలిపి వేయించి పౌడర్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఈక్వల్ ఒక 1 స్పూన్ అనమాట వేసుకొని వేయించుకొని పౌడర్ చేసుకొని అదొక 2 స్పూన్స్ వేసేయండి. వేసేసి అలా కలుపుతూ ఉంటే మీకు తయారైపోతుంది. చూడండి ఇలా అవుతుందన్నమాట. చేతికి ఇలా పట్టుకుంటుంటే మీకు అది తెలుస్తుంది. కొంతమంది షుగర్‌తో చేస్తారు. బెల్లంతో చేసుకోండి బావుంటుంది ఎక్కువ. కావాలంటే షుగర్ వేసుకోండి. కానీ బెల్లం మంచిది. ఓకేనా? ట్రై చేయండి బావుంటుంది చాలా. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాన్నాళ్ళుంది. ఓకే. బాయ్.